సుమిత్ర గారు విఠల్ గారే చెప్పాలనుకుంటా. దయచేసి నేను ఏ పార్టీని ఆరోపించడానికి కాదు, ఒక జర్నలిస్ట్ గా నాకున్న సోర్స్ తో ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా నా అనుభవం చెప్తున్నా. నా ఫోనే లాక్ ఓపెన్ చేసి ఇచ్చారు, అది నా స్వయం అనుభవము. రేవంత్ రెడ్డి గారిని ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేసినప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది బహిరంగ రహస్యము. రేవంత్ రెడ్డి గారే చెప్పారు. దయాకర్ రావు గారు ఫోన్ విన్నారు, స్టీవెన్సన్ ఫోన్ విన్నారు, నా ఫోన్ విన్నారు. అందుకనే ఓటుకు నోటు కేసులో నన్ను ఇరికిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ చేయడము ఎట్లా చేస్తారని నోటీస్ కూడా ఇచ్చారు. నా అనుభవంతో ఫోన్ ట్యాపింగ్ అయిందని నేను ఏ చట్టం ముందు ఏ కోర్టు ముందు రమ్మన్నా కూడా నేను వచ్చి చెప్తా. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, ఒక ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్నాడు. సెకండ్, కేసీఆర్ గారి కూతురు స్వయంగా చెప్పింది, నాది నా భర్త అనిల్ గారిది ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు అని. అదే విధంగా ఒక నిమిషం నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకండి, ఒక నిమిషం మీరు వినండి. నేను ఆరోపణల కోసం చేయట్లే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని దుర్వినియోగం చేసిర్రు. జనరల్ గా ఫోన్ ట్యాపింగ్ అనేది నక్సలైట్ల కోసము, టెర్రరిస్టుల కోసము, అంతర్గత భద్రత కోసము ఫోన్ ట్యాపింగ్ ఒక మానిటరింగ్ కమిటీ, ఒక టెక్నికల్ కమిటీ చేస్తారు. కానీ ఐ న్యూస్ ఆఫీసులో ఒక సీక్రెట్ గా శ్రవణ్ రావు అనే వ్యక్తి హరీష్ రావు సపోర్ట్ తోటి నవీన్ రావు విదేశాల నుంచి, పెగాసిస్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్ తెచ్చిండు అనేది మా జర్నలిస్ట్ సర్కిల్లో, పోలీస్ సర్కిల్లో ఓపెన్ సీక్రెట్. ఒక రాధాకిషన్ రావు, ఒక ప్రణీత్ రావు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగా అర్ధరాత్రి సీసీటీవీ కెమెరాలు పలగొట్టి హార్డ్ డిస్క్ లను తగలబెట్టి చెప్పేది వినండి దయచేసి భరత్ గారు. నేను చెప్తున్నది నెరేటివ్ చెప్తున్నా. డబ్బు ఇప్పుడు రాజ్యాంగాన్ని, రాజకుట్రలని, రాజద్రోహాలని పట్టుకోవడానికి చేసే ట్యాపింగ్ అనేది రెగ్యులర్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇప్పుడు ట్యాపింగ్ చేయట్లేదని చెప్పగలుగుతుందా? ట్యాపింగ్ అనేది చేయడానికి హోమ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ ఆధ్వర్యంలో ఒక టెక్నికల్ కమిటీ, ఒక మానిటరింగ్ కమిటీ, ఐజీ ఇంటెలిజెన్స్ ప్రకారం కింది లెవెల్లో చేస్తారు. ఎందుకు పెద్ద పెద్ద తిమింగలాలు పక్కకు తప్పించుకుంటున్నాయి? చిన్న చేపలను ఎందుకు బలి చేస్తున్నారు? ఇప్పుడు నేను అడిగేది ఒకటే క్వశ్చన్. మరి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉండి నా ఫోన్ ట్యాపింగ్ అయిందన్నారు. రఘునందన్ రావు గారు నా ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పారు. జడ్జీలు, హైకోర్టు జడ్జీల ఫోన్ ట్యాపింగ్ అయిందని చాలా మంది చెప్పారు. అంటే ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది అనేది ప్రజలందరూ నమ్ముతున్నారు. దానికి స్వయంగా నేనే సాక్ష్యం. బండి సంజయ్, రఘునందన్ రావు గారు కూడా పిలవాలి. ఎవరెవరు జర్నలిస్టులను ఒకటేసారి 40 మంది జర్నలిస్టులను ఎత్తుకపోయారు ప్రశ్నించే గొంతులని. మా కాలోజీ టీవీ దాసరి శ్రీనివాసుని ఎత్తుకపోయి విపరీతంగా టార్చర్ చేశారు రాధాకిషన్ రావు ఆఫీస్ లో. రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడిపారు. మహేందర్ రెడ్డి గారే చెప్తున్నారు అంటున్నారు కదా ఇప్పుడు భరత్ గారు. నాకు తెలియకుండా ఒక ప్యారలల్ గవర్నెన్స్ నడిచిందంటే ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ఎంత పెద్ద వాళ్ళైనా, కేసీఆర్ అయినా, హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా, సంతోష్ రావు అయినా, ఎవరైనా సరే రేపు శిక్ష పడాల్సిందే. పడాల్సిందే. రాజ్యాంగానికి, చట్టానికి ఎవరైనా లోపడాల్సి ఉండే. భరత్ గారు నేను స్పష్టంగా చెప్తున్నా, మీరు డిస్కషన్ ద్వారా ట్యాపింగ్ జరిగిందని చెప్పడానికి నేనే ఉదాహరణ. ట్యాపింగ్ జరిగిందని చెప్పడానికి నా అనుభవంతో నేను చెప్తున్నా. నా ఫోన్ స్పీకర్ హ్యాంగ్ చేసిర్రు, నన్ను అరెస్ట్ చేసిర్రు. ట్యాపింగ్ జరిగింది. అయితే ఇప్పుడు ట్యాపింగ్ జరగడానికి కారణం కేటీఆర్, లేకపోతే హరీష్ రావు, సంతోష్, కేసీఆర్ అని అది లీగల్ గా ప్రూవ్ చేయొచ్చా? పోలీసులు అత్యుత్సాహంతో చేసిందా? పొలిటికల్ లీడర్షిప్ రోల్ ఉందా? ఉంటే అది ప్రూవ్ అయ్యేందుకు ఎంత ఛాన్స్ ఉంది? ఇప్పుడు ఈ ట్యాపింగ్ కాలేదనడానికి నో డౌట్. రెండవది వాళ్ళే చెప్తున్నారు, కేటీఆర్ అన్నాడు కదా ట్యాపింగ్ బ్రిటిష్ కాలం నుంచి జరుగుతోంది. కానీ ఆ పోలీసులను సమాచారం అడిగితే వాళ్ళు ఎట్లా తీసుకొచ్చారో మాకు తెలియదు. సమాచారం వాళ్ళు తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చే సమాచారం ఏందన్నది మాకు తెలియదు. కేసీఆర్, కేటీఆర్ చెప్పింది ట్యాపింగ్ జరగలేదని వాళ్ళు అనట్లేదు, వాళ్ళు కూడా అనట్లేదు. ఇంపార్టెంట్ పాయింట్ భరత్ గారు, నేను ఎవరైతే చెప్పినో ఒక ఎస్టీ ఆఫీసర్ భూమిని ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ వ్యాపార కార్యక్రమాలు తెలుసుకొని ఆయన భూమి రాయించుకున్నారు బలవంతంగా సంతోష్ రావు, రాధాకిషన్ రావు అని చెప్పడానికి ఎఫ్ఐఆర్ ఒక్క నిమిషం ఆపండి భరత్ గారు. మీరు రేపు ఎల్లుండి నాకు టైం అండి, ఆ ఎఫ్ఐఆర్ కాపీతో సహా బాధితుడితో మీతో మాట్లాడిస్తా. ఓపెన్ ఛాలెంజ్. నేను ఎవరైతే ఎఫ్ఐఆర్ కాపీ, నా భూమిని రాధాకిషన్ రావు అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేసి నా వ్యాపార రహస్యాలు తెలుసుకొని నా కుటుంబ వివరాలతోటి బెదిరించి రాయించుకున్నాడు అని చెప్పి బాధితుడు ఎఫ్ఐఆర్ కూడా చేసిండు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా రేపు మీకు పంపిస్తాను. ఇక్కడ ఎవరి మీద ఇక్కడ దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే భరత్ గారు చర్చ కాదండి, ఎవరికో జరిగింది అనేది
ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొస్తా, బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి ఏముంది? విఠలన్న ఫోన్ ఇప్పుడు ట్యాపింగ్ తోటి వ్యాపారస్తులని దుర్వినియోగం చేసిర్రు, వ్యాపార రహస్యాలు తెలుసుకున్నారు, కుటుంబంలోకి ప్రవేశించారు, వ్యక్తిగత Illegal వ్యాపారాలు వివరాలు ఏమున్నాయో చెప్పమని బాధితులు ఉన్నారు. జీటీ భరత్ గారు, మీకు పర్సనల్ గా ఎఫ్ఐఆర్ కాపీ రేపు వాట్సాప్ చేస్తా. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ తప్పు చేసినా కూడా తప్పు చేసినట్టే. ఈ పోలీస్ ఆఫీసర్స్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి డబ్బా కొట్టి, ఇప్పుడు అధికారం మారాగానే కాంగ్రెస్ పార్టీకి డబ్బా కొడుతున్నారు. అసలు దొంగలు రాజకీయ నాయకులు ఎంత పాత్ర ఉందో ఈ ఐపీఎస్ ఆఫీసర్స్, పోలీసు పెద్ద తిమింగలాలని రాజ్యాంగాన్ని పరిధిని పక్కకు పెట్టి డ్యూటీ చేశారు. కాబట్టి ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా శిక్ష పడాలి. నేను కోరుకునేది ఏంటంటే, ఎవరు ట్యాపింగ్ ని దుర్వినియోగం చేసినా అది తప్పే. ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతున్నారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా. అది టీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా. ప్రజలారా మేల్కోండి. వీళ్ళు మన వ్యక్తిగత జీవితాలకు చోచి వాళ్ళ ఆస్తుల సంపాదనకి, వాళ్ళ ప్రజలకి పనిచేయాల్సిన ప్రభుత్వాలు ట్యాపింగ్లు చేసి ప్రజల సమాచారాన్ని తెలుసుకొని బలహీనతతో గెలుస్తున్నారు. వీళ్ళు ప్రజలకు చక్కగా పనిచేస్తే ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? ట్యాపింగ్ నక్సలైట్ల కోసం, టెర్రరిస్టుల కోసం, సంఘ వ్యతిరేక ప్రతిపక్ష నాయకుల కుటుంబ సభ్యులని, రేవంత్ రెడ్డి గారి ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ట్యాపింగ్ చేసిందని చెప్తున్నారు. మనకి కల్లారా కనబడుతున్నాయి కదా ఎగ్జాంపుల్స్. నోటు వ్యవహారంతో ప్రభుత్వాన్ని పడగొట్టినేస్తారంటండి. అదేమన్నా చట్ట పరిధిలో అదేమన్నా సమర్థించదగ్గదా? అదే మొత్తం మీద కంక్లూజన్ కి వచ్చి ఇప్పుడు ఇక్కడ మీరు ట్యాప్ చేసినామని చెప్పి ఇక్కడ కంక్లూజన్ కి వచ్చారు ఎట్టకేలకు. కొద్దిసేపు ఆగమనండి. ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, పాపం విఠలన్న అప్పటి నుంచి